హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయిన చిట్ల పొడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. పొట్టు మినపప్పు 1 కప్పు, 2 కప్పుల పచ్చి పప్పు సిమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగనే 1 కప్పు పెసరపప్పుని కూడా వేయించుకోవాలి. 1 కప్పు ఉలవల్ని అన్ని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ సరిపడినంత ఎండుమిరపకాయలు, కారం చూసి వేసుకోండి. అలాగనే కొద్దిగా చింతపండు వేసుకొని సిమ్లో బాగా వేగనీయాలి. కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. అన్నిటినీ సిమ్లో బాగా వేయించుకోవాలి. చల్లారబెట్టుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొద్దిగా బెల్లం కూడా వేసుకోండి, బాగుంటుంది. పోపు కోసమని నూనె, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేసుకొని మనం పొడి చేసి పెట్టుకున్న దాంట్లో వేసుకొని పక్కన కలిపి పెట్టుకోవాలి. ఎలా ఉందో ఈ రెసిపీ కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో